ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు వాలంటీ ఇన్ఫో ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి వైఎస్ఆర్ చేతితో సంబంధించి రీవెరిఫికేషన్ లిస్టులో వచ్చిన వాళ్ళకి గ్రివెన్స్ రైట్ చేసుకోమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మనకి అప్డేట్ ఇవ్వడం జరిగింది. మన గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఎవరైతే డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ సార్ కానీ మేడం కానీ వారి యొక్క ఎన్బిఎం పోర్టల్లో మనం గ్రివెన్స్ అని రైట్ చేసుకోవచ్చు. రీవెరిఫికేషన్ లిస్టులో నిజంగా మీరు అర్హులై ఉంటే కన్నా సపోజ్ ఇన్కమ్ సంబంధించి రావడం జరిగింది, అంటే ఆదాయ ధృవీకరణ పత్రం సంబంధించి వాళ్ళకు లేదని చెప్పేసి రావడం జరిగింది. సో అలాగే ఎలక్ట్రిసిటీ సంబంధించి రావచ్చు, అలాగే స్క్వేర్ ఫీట్ సంబంధించి రావచ్చు. సో ఇలాంటి ఏమన్నా మీకు ఏజ్ ఎక్కువ ఉన్నా కూడా ఏజ్ తక్కువ ఉందని చెప్పేసి ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే కన్నా మన గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిస్టిలేషన్ వారి యొక్క లాగిన్లో ఎన్బిఎం పోర్టల్లో మనం గ్రివెన్స్ అని రైట్ చేసుకోవచ్చండి. మీకు ఏ కారణం చేత రీవెరిఫికేషన్ లిస్ట్లో వచ్చాయి ఎలిజిబుల్ అని చెప్పేసి నిజంగా మీరు ఎలిజిబిలిటీ ఏంటి కన్నా గ్రివెన్స్ అని రైట్ చేసుకోండి. ఈ గ్రివెన్స్ రైట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనేది ఈ నెల 28 వరకు అయితే ఇవ్వడం జరిగింది. సో త్వరగా మీకు సంబంధించి ఎవరైనా రీవెరిఫికేషన్ లిస్ట్లో వచ్చిన నేమ్స్ ఎవరైతే ఉన్నారో సంబంధిత వాలంటీర్ మిత్రులను మీరు కన్సల్ట్ అయ్యి లేదా డైరెక్ట్ మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఉండే డిస్టిలేషన్ కన్సల్ట్ అయితే మీకు గ్రివెన్స్లో రైట్ చేయడం జరుగుతుంది. సో గ్రివెన్స్లో మీకు ఏ దానికైతే మీకు సంబంధించి ఏ దానికైతే రీవెరిఫికేషన్ లిస్ట్లో నేమ్ సంబంధించి మీకు ఏ కేటగిరీకి సంబంధించి అయితే వచ్చిందంటే ఎలక్ట్రిసిటీ కావచ్చు, అలాగే ఆదాయ ధృవీకరణ సంబంధించి కావచ్చు, సో అర్బన్ ప్రాపర్టీకి సంబంధించి కావచ్చు, అలాగే వీటికి సంబంధించి ఏమైనా మీకు ఏ రీజన్తో వచ్చాయో ఆ రీజన్ సంబంధించిన డాక్యుమెంట్లు మేము ఎలిజిబుల్ అని చెప్పి తీసుకుపోయి సచివాలయంలో ఉన్న డిస్టిలేషన్కి ఇస్తే కానీ మన గ్రివెన్స్లో అయినా రైట్ చేయడం జరుగుతుంది. ఆ గ్రివెన్స్ ఎలా రైట్ చేయాలి అని చెప్పేసి వీడియోలో మీకు టెస్టింగ్ పర్పస్ నేను చేస్తాను. మరింత రిలేట్ చేయడం టాపిక్ చేద్దాం. లెట్స్ గో. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిస్టిలేషన్ సార్ కానీ మేడం కానీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఎన్బిఎం పోర్టల్లో మనం వైఎస్ఆర్ చేతికి సంబంధించి రీవెరిఫికేషన్ లిస్ట్లో వచ్చిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి ఎలిజిబిలిటీ ఇంటికి ఇక్కడ మనం గ్రివెన్స్ అనేది రైట్ చేసుకోవాలి. ఎన్బిఎం గ్రివెన్స్ మోడల్ అని చెప్పేసి ఉంటుంది. ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే మనకి ఇక్కడ గ్రివెన్స్ టైప్ అని చెప్పేసి రావడం అవుతుంది, అంటే క్రియేట్ ఏ గ్రివెన్స్ అని చెప్పేసి రావడం అవుతుంది. ఎవరైతే వైఎస్ఆర్ చేతికి సంబంధించి రీవెరిఫికేషన్ లిస్ట్లో వచ్చినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు నిజంగా ఎలిజిబిలిటీ ఉంటే కన్నా వారి సంబంధిత డాక్యుమెంట్లు అనేది ఏ కారణం చేత మీకు రీవెరిఫికేషన్ లిస్ట్లో వచ్చిందో వాటికి సంబంధించి డాక్యుమెంట్ని తీసుకొని మీ గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిస్టిలేషన్ సార్ కానీ మేడం కానీ ఎవరైతే ఉన్నారో వారిని సంప్రదించాల్సి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ చేయడానికి లాస్ట్ డేట్ అనేది మనకి ఈ నెల 28 వరకు అయితే ఇవ్వడం జరిగిందండి. సో వెంటనే మీరు చేసుకోండి. నెక్స్ట్ మంత్ అనేది అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే రీవెరిఫికేషన్ లిస్ట్లో వచ్చినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి. సో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మనకి సెలెక్ట్ టైప్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏదైతే గ్రివెన్స్ రైట్ చేస్తున్నామో ఏ స్కీమ్కి అనేది గ్రివెన్స్ రైట్ చేస్తున్నామో ఆ స్కీమ్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ప్రజెంట్కి ఇప్పుడు మనం వైఎస్ఆర్ చేతకు సంబంధించి కాబట్టి రీవెరిఫికేషన్ లిస్ట్లో వచ్చిన వాళ్ళకి కాబట్టి మనం వైఎస్ఆర్ చేత అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక ఇయర్ అని సెలెక్ట్ చేసుకోండి. 2022-23 సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి సిటిజన్ యొక్క డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. మీకు ఎవరు వాలంటరీ వారి యొక్క డీటెయిల్స్ మొత్తం రావడం అవుతుంది. అలాగే ఏ స్కీమ్స్కి మీకు పథకాలు పడినాయని చెప్పేసి అమౌంట్ కూడా క్లియర్ ఎంత పడిందని చెప్పేసి కూడా చూపించడం అవుతుంది. ఇక్కడ మనకి అప్లికేషన్ స్టేటస్ అనేది ఇక్కడ మనకి అన్ని అప్లికేషన్ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్ అనేది సాటిస్ఫైడ్ అని చెప్పేసి రావాలి. సో ఇక్కడ మనకి సాటిస్ఫైడ్ అని లేకుండా అన్సాటిస్ఫైడ్ అని ఉంటే కన్నా మీరు దానికి సంబంధించి డాక్యుమెంట్ అనేది గ్రివెన్స్ లైన్ రైట్ చేయాలి. ఇక్కడ మీకు టెస్టింగ్ పర్పస్ అనేది చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ మీకు ఈ విధంగా గ్రివెన్స్ అనేది రైట్ చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నాను. ఇక్కడ మనకి గ్రివెన్స్ టైప్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. అలాగే బెనిఫిషియరీ సాటిస్ఫైడ్ అని చెప్పేసి ఉంది కదా, మనకి సాటిస్ఫైడ్ కాదు కాబట్టి నాన్ క్లిక్ చేయాలి. నాన్ క్లిక్ చేసి మనకి ఇక్కడ గ్రివెన్స్ రైట్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఎవరైతే ఏ కారణం చేత అయితే మీరు గ్రివెన్స్లో రైట్ చేయాలనుకుంటున్నారో చేతికి సంబంధించి ఇక్కడ గ్రివెన్స్ టైప్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ మనకి నాట్ అవైలబుల్ ఓఏపీ పింఛన్ కానీ, అలాగే మనకి ఓన్లీ వన్ ఫ్యామిలీ బెనిఫిట్ అని కానీ, మనకి ఎస్టాబ్లిష్మెంట్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీ లాంటి ఇన్కమ్ సర్టిఫికేట్ ఏజ్ లాంటి నాట్ హ్యావింగ్ అని చెప్పేసి చాలా ఉంటాయండి. ఎలక్ట్రిసిటీకి సంబంధించి కానీ, అలాగే మనకి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కానీ. సో మీకు సంబంధించినట్టు ఏ కారణం చేస్తే మీకు రాలేదో ఆ కారణం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నాట్ అవైలబుల్ అని చెప్పేసి కొన్ని రూల్స్ అయితే ఉంటాయి ఇక్కడ మనకి. సో 4 వీలర్ సంబంధించి కానీ, అలాగే పేమెంట్ జెండర్ సంబంధించి కానీ మనకి ఇక్కడ చాలామందికి ఇన్కమ్ సంబంధించి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి అయితే నాట్ హ్యావింగ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది. అంటే మీకు టెస్టింగ్ పర్పస్ చూపిస్తున్నాను. నాట్ హ్యావింగ్ రైస్ కార్డ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి బెనిఫిషియర్ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ మనకి బెనిఫిషియర్ సంబంధించి రైస్ కార్డ్ నెంబర్, అంటే మనకి ఆల్రెడీ ఇక్కడ ఆదాయ ధృవీకరణ పత్రం లేదని చెప్పేసి రావడం జరిగింది కాబట్టి మనకు నాట్ హ్యావ్ ఏ రైస్ కార్డ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని గ్రివెన్స్ టైప్లో ఇక్కడ మన రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ బెనిఫిషియర్ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి. సో బెనిఫిషియర్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మనకి ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ కాకుండా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది కదా, అంటే మనకి ఆదాయ ధృవీకరణ పత్రం ద్వారా మనకి ఇనెలిజిబుల్ అని చెప్పేసి రావడం అనేది వచ్చింది కదా, అలాంటి వాళ్ళు ఇక్కడ ఈ విధంగా అయితే మీరు గ్రివెన్స్ అనేది రైట్ చేసుకోవాలి. ఇక్కడ గ్రివెన్స్ టైప్ వచ్చేసరికి మనకి నాట్ హ్యావింగ్ ఏ రైస్ కార్డ్ అని చెప్పేసి క్లిక్ చేసి లబ్ధిదారు యొక్క మొబైల్ నెంబరు, వారి యొక్క ఆధార్ నెంబరు, వారి యొక్క రేషన్ నెంబరు, అలాగే ఇక్కడ మనకి
క్యాస్ట్ కాకుండా ఇన్కమ్ ఏదైతే ఆదాయం సంబంధించి వచ్చిందో ఆ ఇన్కమ్కి సంబంధించి ఇక్కడ మనం అప్లై చేయాలి. అలాగే క్యాస్ట్ వచ్చిందో క్యాస్ట్ సంబంధించి కూడా మనం సిజిసి నెంబర్ కానీ ఐసీ నెంబర్ కానీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ మీకు సంబంధిత ఏదైతే గ్రీవెన్స్లో రైట్ చేయాలని రీవెరిఫికేషన్ లిస్ట్లో వచ్చినటువంటి లబ్ధిదారులు ఎవరైతున్నారో మీరు ఎలిజిబిలిటీ ఉంటే కన్నా మీకు సంబంధిత డాక్యుమెంట్లను తీసుకొని ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఆదాయ ధృవీకరణ పత్రం సంబంధించి కావచ్చు, 4-వీలర్ కావచ్చు, సో సమ్ కారణాలు ఏ కారణం చేత అయితే మీకు అర్బన్ ప్రాపర్టీ సంబంధించి కావచ్చు, ఏ కారణాల చేత అయితే మీకు వచ్చింటాయో ఆ కారణాలు తీసుకొని మీరు సంబంధిత అధికారులను మీరు గ్రామ సచివాలయంలో మీరు గ్రీవెన్స్ అని రైట్ చేసుకుని వీటికి లాస్ట్ డేట్ అనేది ఈ నెల 28 అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి ఎలిజిబుల్ అని చెప్పేసి సబ్మిట్ గ్రీవెన్స్ అని క్లిక్ చేసినట్టు మనకు ఒక గ్రీవెన్స్ ఐడి నెంబర్ అయితే రావడం జరుగుతుంది. సో ఆ గ్రీవెన్స్ ఐడి నెంబర్ మనకి స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి నెక్స్ట్ వీడియో మీకు పోస్ట్ చేస్తాను. సో ఈ విధంగా వైఎస్ఆర్ చేసి సంబంధించి రీవెరిఫికేషన్ లిస్ట్లో వచ్చిన ప్రతి ఒక్క లబ్ధిదారులు వెంటనే మీ గ్రామ సచివాలయంలో ఉన్న డిస్కషన్ కన్సల్ట్ అయ్యి మీరు నిజంగా ఎలిజిబిలిటీ ఉంటే గ్రీవెన్స్లు అనేది ఎంబడే రైట్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి వైఎస్ఆర్ చేతికి సంబంధించి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియోలో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.